ఈ రోజు అరుణాచలం అయితే పోతున్నాం భయ. మేము మొత్తం 18 అవర్స్ టైం అయితే పట్టింది మనకి. కాచిగూడ నుండి తిరువన్నమలైకి. ఈ అరుణాచలం టెంపుల్ వచ్చేసి తమిళనాడు స్టేట్ లో ఉంది. అక్కడ రూమ్ తీసుకుని ఫ్రెష్ అప్ అయి గిరి ప్రదక్షిణకి అయితే బయలుదేరుతున్నాం. అందరం రాజగోపురం దగ్గర కొబ్బరికాయ కొట్టి దీపం ముట్టించి షురు చేసినాం భయ గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ కావాలంటే మనం 14 కిలోమీటర్లు అయితే నడవాలి భయ. మొత్తం 8 లింగాలు అయితే ఉంటాయి ఈ గిరి చుట్టూ. ఇక మొదటి లింగం వచ్చేసి ఇంద్రలింగం, తర్వాత లింగం వచ్చేసి అగ్నిలింగం, యమలింగం, నైరుతి లింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఒక్కొక్క లింగానికి సంబంధించిన గుడి వచ్చేసి కిలోమీటర్ నర చొప్పున గిరి చుట్టూ అయితే ఉంటాయి భయ్య. మనకైతే 5 గంటలు అయితే పట్టింది భయ్య ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ గానికి. అరుణాచలం టెంపుల్ కున్న విశేషం ఏంటంటే ఈ గిరి చుట్టూ సుమారు 1000 నుంచి 1500 మంది అయితే సాధువులు అయితే ఉంటారు. అక్కడ ఉన్న సాధువులు అయితే మన నుంచి అయితే ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకొక విషయం ఏంటంటే అక్కడైతే మోసం అనేది ఉండదు భయ్య, అది మాత్రం హైలైట్. ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చేసి దండం పెట్టుకుని రూమ్ కి అయితే బయలుదేరినాం. మళ్ళీ 4 o'clock అయితే క్యూ అయితే కట్టినాం భయ్య దర్శనానికి. 2 hours అయితే పట్టింది మనకి దర్శనం కంప్లీట్ గానికి. కొత్త విషయం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.